అశోక్ గారు బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వైలెంట్గా మాట్లాడినట్టున్నారు. సరే, బేసిక్గానే నిన్న జనాన్ని చూసిన తర్వాత, జన సందోహాన్ని చూసిన తర్వాత కొంచెం జోష్ వచ్చిందేమో, కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా, లేదంటే ప్రభుత్వం మీరు ఏం చేసినా కూడా నేను భయపడను, మా కార్యకర్తలు భయపడరు అనేటువంటి ఇండికేషన్ ఏమన్నా ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ యాజ్ ఇట్ ఈస్ గా మనస్సు పెట్టి వింటే నియర్ అబౌట్ 2 hours and 15 minutes ఆ ప్రెస్ మీట్ ని చూస్తే ఎక్కడ కూడా ఇన్హ్యూమన్ గా ఏం మాట్లాడలేదండి ఆయన. మీరు అన్నట్టుగా అపోజిషన్ వాళ్ళు, మాకు అపోజిషన్ వాళ్ళు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఆ దృక్పథంతో మాత్రమే చూస్తారు కాబట్టి వాళ్ళకి అనిపించి ఉంటుంది. కానీ చాలా మానవత్వంతో ఆయన మాట్లాడాడు. ఓకే, ఏం మాట్లాడాడంటే, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక వైస్ సర్పంచ్ చనిపోతే నన్ను అక్కడికి పోవద్దు అని చెప్పడానికి, పోయేటప్పుడు ఆంక్షలు పెట్టడానికి, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్న వేసాడు ఆయన. ఓకే, మీరు అడిగినట్టుగా మన నాగమల్లేశ్వరరావు గారు మన మధ్యలో లేరు ఇప్పుడు. ఆయన ఎలక్షన్ కౌంటింగ్ రోజే పోలీసులు వార్నింగ్ ఇస్తే ఆయన ఆ ఊర్లో ఉంటే నీ మీద రౌడీ షీట్ పెడతాం, ఇక్కడ ఉంటే బాగుండదు అంటే ఆయన గుంటూరులో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళాడు. కౌంటింగ్ రోజు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారని ఆయన సత్తెనపల్లి కౌంటింగ్ లో కూర్చొని ఉన్నాడు. ఓకే, మరుసనాడికి వాళ్ళ కుటుంబానికి అదొక చేదు వార్త, ఆయన లేడు ఇక అనేది. ఓకే, ఆయన మీద ఆయన జోదగాడు ఇవన్నీ రకరకాలుగా వీళ్ళు మాట్లాడటం, నాకు తెలిసి లేనటువంటి, మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇలాంటి అభండాలు వేయటం సరికాదేమోనది పర్సనల్ గా నా అభిప్రాయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఓకే, అశోక్ గారు, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని అలవాట్లు కొంతమందికి ఉంటాయి అనుకున్నాం. నేను స్ట్రైట్ గా మాట్లాడదలుచుకుంటే, మీ క్యాబినెట్ లో ఇప్పుడు కూటమి క్యాబినెట్ లో జోదగాళ్ళు లేరా? లేరా? మీరే చెప్పాలి. అది నాగమల్లేశ్వరరావు గారు జోదగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు పోవటం తప్పైతే, జోదగాళ్లతోటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు ఏం చేస్తున్నట్టు? మంచి చేస్తున్నట్ట? ఓకే, చెప్పమంటారా? 1 2 3 4 5 6 7 8 9 10 లెక్క పెట్టి చెప్పమంటారా? పేర్లు చెప్పాలి కదా మరి. మీరు చెప్తే వాళ్ళకే మాకు తేడా ఉండదనే ఆగుతున్నాం. తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఆడే వాళ్ళకి తెలుసు, ఎక్కడెక్కడ ఫ్లైట్లు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసు, 2 రోజులు హాలిడేస్ వస్తే ఎక్కడ ఉంటారో, ముఖ్యమంత్రి గారికి కూడా దొరకకుండా తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరో, మంత్రులు ఎవరో వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దేర్ సెలక్షన్ and I don't want to talk on such type of people. Okay. But మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడానికి మీకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అడుగుతున్న ధైర్యం అని ఎందుకు అంటున్నానంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 1 వారం కాలేదండి, దర్శి ప్రకాశం జిల్లా ఆయన పొగాకు రైతుల కోసం వాళ్ళు నష్టపోతూ ఉంటే వాళ్ళకి మినిమం రేటు కావాలని మార్కెట్ ను కూడా అవసరమైతే కాంపిటేటర్ గా దించమని పోతే దాదాపు 70,000 మంది జనం వచ్చారు. మీరు ఒక 40 మంది మీద రివర్స్ కేసు పెట్టారు. ఇది 2వ వారమే ఇక్కడికి వెళ్ళాడు. అవును, వెంటపడల. ఇక్కడ జనం ఎంతమంది వచ్చారో మేము లెక్క లేకపోతున్నాం. 1,00,000 చెప్పాలనా 1.5 లక్షలు చెప్పాలనా మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు 3 వాహనాలు 100 మంది తప్ప ఇంకెవరు పోవద్దన్నారు. బట్ వాట్ గవర్నమెంట్ డైరెక్టెడ్ టు ది పోలీస్, 5 జిల్లాల పోలీసులు బెటాలియన్స్ తో సహా మొత్తం వచ్చేసి ఆ రెంటపల్లిలో ఉన్నారు. మీరు 3 వాహనాలే 100 మంది వచ్చే పని అయితే ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు వేల సంఖ్యలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ ఉందని మీకు తెలుసు కదా. యూ గాట్ వెరీ థరోలీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే 1000 మంది కదులుతున్నారు అని మీకు తెలుసు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక చనిపోయిన కుటుంబం దగ్గరికి పరామర్శ కోసం వెళ్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి పోతున్నాడు.
ఓదార్చడానికి దట్టు 1 year తర్వాత ఒక విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు. ఉమ్, వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ ఊర్లో, మా కొడుకు జోదగడ్డల్ని ఎవడైనా నా ముందు మాట్లాడితే, ఇంతకాలం నేను ఓర్చుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర, ఆయన మా కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తానన్నాడు కాబట్టి ఆ బిడ్డ ఖచ్చితంగా వస్తాడు, వచ్చిపోయిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను, రేపటి నుంచి ఒక అమ్మ అబ్బకి ఎవడైనా పుట్టినట్లయితే నా ముందు మాట్లాడండి అన్నాడు. ఉమ్, ఇది జనం అన్నది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కాదు. ఉమ్, హిస్ ఓన్ ఫాదర్ ఈ ఛాలెంజ్. అవును. ఉమ్, When he is challenging, who has to give reply? When his father himself is challenging, ఉమ్, ఎవరు ఇవ్వాలండి రిప్లై? నేను ఇవ్వాలా? మీరు కదా ఇవ్వాల్సింది. అవును. ఉమ్, పెట్టండి బయట. ఒకవేళ అతను జోదగాడైతే పలానా చోట అయితే ఒకవేళ అనుకుందాం, అయితే పోకూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఉమ్. చనిపోయిన వ్యక్తి కుటుంబం దగ్గరికి పోకూడదు.